Question. ప్రభుత్వం ఏ సైబర్ క్రైమ్ కేంద్రాన్ని మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA పరిధిలోకి తెచ్చింది? Option A. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. Option B. సైబర్ స్వచ్ఛతా కేంద్ర. Option C. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C. Option D. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ NCIIPC. The correct answer is ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C. question. భారత నౌకాదళం కోసం రఫేల్ జెట్ల ఒప్పందంలో ఏ దేశాలు ఉన్నాయి? Option A. భారతదేశం మరియు USA. Option B. భారతదేశం మరియు రష్యా. Option C. భారతదేశం మరియు ఫ్రాన్స్. Option D. భారతదేశం మరియు ఇజ్రాయెల్. The correct answer is భారతదేశం మరియు ఫ్రాన్స్. question. వార్తల్లో పేర్కొన్నట్లుగా ఇస్రో మరియు నస సంయుక్తంగా ప్రారంభించడానికి సిద్ధమవుతున్న అంతరిక్ష మిషన్ ఏది? Option A. చంద్రయాన్ 3. Option B. గగనయాన్. Option C. నిసార్. Option D. మంగళయాన్ 2. The correct answer is నిసార్. question. రాష్ట్రపతి ముర్ము ఇటీవల ప్రొ. అరుణోదయ్ సాహాకు ఈ అవార్డును ప్రదానం చేశారు? Option A. భారతరత్న. Option B. పద్మ విభూషణ్. Option C. పద్మశ్రీ. Option D. పద్మభూషణ్. The correct answer is పద్మశ్రీ. question. వోడాఫోన్ ఐడియా చండీగఢ్ మరియు పాట్నాలో ఏ సేవను ప్రారంభించాలని యోచిస్తోంది? Option A. 4G సేవలు. Option B. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు. Option C. 5G సేవలు. Option D. ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్. The correct answer is 5G సేవలు. question. ఇస్లామిక్ కోర్టు తీర్పులపై సుప్రీంకోర్టు ఏమి వ్యాఖ్యానించింది? Option A. అవి సివిల్ కోర్టు ఉత్తర్వులకు సమానం. Option B. అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేవి మరియు అమలు చేయదగినవి. Option C. అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేవి లేదా అమలు చేయదగినవి కావు. Option D. వాటికి ప్రభుత్వ అనుమతి అవసరం. The correct answer is అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేవి లేదా అమలు చేయదగినవి కావు. question. వార్తల ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ల్యాండ్ అసైన్మెంట్ సవరణ చట్టం కోసం నియమాలను ఖరారు చేస్తుంది? Option A. తమిళనాడు. Option B. కేరళ. Option C. కర్ణాటక. Option D. ఆంధ్రప్రదేశ్. The correct answer is కేరళ. question. అరుణాచల్ ప్రదేశ్లోని ఏ గ్రామాన్ని ఇటీవల క్లీన్ మోడల్ విలేజ్ గా ప్రకటించారు? Option A. తవాంగ్. Option B. జీరో. Option C. పాంగిన్. Option D. బొండిలా. The correct answer is పాంగిన్. question. గగనయాత్రి మిషన్ సమయంలో ఇస్రో ఏమి నిర్వహిస్తుంది? Option A. ఖగోళ అధ్యయనాలు. Option B. మైక్రోగ్రావిటీ ప్రయోగాలు. Option C. రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలు. Option D. కమ్యూనికేషన్ పరీక్షలు. The correct answer is మైక్రోగ్రావిటీ ప్రయోగాలు. question. చారిత్రాత్మక భారతీయ వ్యోమగామి మిషన్కు ముందు ఏ భారతీయ కార్యనిర్వాహకుడు యాక్సియం స్పేస్ కేఓగా బాధ్యతలు స్వీకరించారు? Option A. రాకేష్ శర్మ. Option B. సునీతా విలియమ్స్. Option C. అందించిన సందర్భంలో పేర్కొనబడలేదు. Option D. కల్పనా చావ్లా. The correct answer is అందించిన సందర్భంలో పేర్కొనబడలేదు. question. 5వ మెరైన్ ఫిషరీస్ సెన్సస్ ప్రారంభించబడింది. వాస్తవ లెక్కింపు ఎప్పుడు నిర్వహించబడుతుంది? Option A. ఆగస్టు, సెప్టెంబర్. Option B. సెప్టెంబర్, అక్టోబర్. Option C. అక్టోబర్, నవంబర్. Option D. నవంబర్, డిసెంబర్. The correct answer is నవంబర్, డిసెంబర్. question. రక్షణ వ్యయాన్ని పెంచడానికి EU బడ్జెట్ మినహాయింపును ఏ దేశం కోరింది? Option A. ఫ్రాన్స్. Option B. ఇటలీ. Option C. జర్మనీ. Option D. స్పెయిన్. The correct answer is జర్మనీ. question. వార్తల ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి అన్ని ప్రభుత్వ సేవలను ఆన్లైన్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది?
Option A. ఉత్తరప్రదేశ్, Option B. మధ్యప్రదేశ్, Option C. మహారాష్ట్ర, Option D. గుజరాత్. The correct answer is మహారాష్ట్ర.